భారత ప్రభుత్వం పాస్పోర్టు పొందేందుకు నిబంధనలను సరళతరం చేసింది. ఇకపై పాస్పోర్టు పొందాలంటే జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదంది. ఆధార్, పాన్, జనన తేదీని ధృవీకరించే ఇతర పత్రాలు వేటినైనా పాస్పోర్ట్ పొందేందుకు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఇదివరకు పాస్పోర్ట్ నిబంధనల చట్టం 1980 ప్రకారం 26 జనవరి 1989 తర్వాత పుట్టినవారెవరైనా బర్త్ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉండేది. అయితే ఈ నిబంధనల్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేత బీస్వాల్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈ విషయాలను వెల్లడించారు. ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటారు గుర్తింపు కార్డు, ఎల్ఐసి బాండ్లు ఇలా వీటిలో దేనినైనా పాస్పోర్ట్ అధికారులకు చూపించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్, 8 ఏళ్లలోపు చిన్నారులకు పాస్పోర్ట్ రుసుంను 10% తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. సింగిల్ పేరెంట్ దరఖాస్తుదారులను ప్రోత్సహించేందుకు ఆన్లైన్లో తమ తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి పేర్లలో ఏదో ఒకటి పేర్కొంటే చాలని తెలిపారు. తల్లిదండ్రులిద్దరి పేర్లను పేర్కొనాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలిపారు.